బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాలు లెక్కలోకి తీసుకుంటామన్న పాటిల్ త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం. తెలంగాణ ప్రాజెక్టులకి వ్యతిరేకం కాదు, గోదావరిలో మిగిలిన నీటినే వాడుకుంటాం. బనకచెర్లపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఒకేసారి చేయలేం, ఫేజ్ బై ఫేజ్ పూర్తి చేసుకుంటాం రావాలి. 4 నెలల్లోనే వీలైనన్ని ఎక్కువ నీళ్లు మళ్లించాలన్న జగన్. మోదీతో భేటీ నా జీవితంలో కీలక మలుపు, కేంద్ర మంత్రులు అమరావతిపై ఆసక్తి చూపరు, ఏపీకి సహకరిస్తామని హామీ ఇచ్చారన్న లోకేష్. నిన్నటి జగన్ టూర్ లో ఘటనలపై కేసులు, అంబటి రాంబాబు రవితేజలపై కేసు నమోదు, కోపాన్ని ఫ్లెక్సీ ద్వారా చెబితే తప్పేంటన్న జగన్. నేరాలకి ప్రోత్సహించిన వాళ్ళని వదిలిపెట్టాం, చట్టం తన పని తాను చేసుకుపోతోంది, ఎవరిని టార్గెట్ చేయడం లేదన్న చంద్రబాబు. రాజారెడ్డి రాజ్యాంగంపై ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఏడాది క్రితం వైసీపీని ప్రజలు రప్పారప్పా నరికారు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదన్న పయ్యావుల. ప్రభాకర్ రావు రిలీఫ్ ని రద్దు చేయించే ఆలోచన, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కీలక నిర్ణయం, రేపు మళ్లీ విచారణకి రావాలని పోలీసుల ఆదేశం. షర్మిల ఫోన్ ట్యాపింగ్ సంగతి తెలీదు, గతంలో ఆమె తెలంగాణలో యాక్టివ్ గా ఉన్నారు, అక్కడి వ్యవహారంతో తనకేం సంబంధం అన్న జగన్. ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీ, 28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ఆమోదం, 30,000 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదన. ఢిల్లీలో రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు, రాహుల్ బర్త్డే సందర్భంగా జగ్గారెడ్డి దాతృత్వం, క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల సాయం చేసిన నేత. విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు, 20-21 తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు, మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. పార్టీ మారిన నేతలకు ఇజ్జతుంటే మళ్లీ గెలవాలి, కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదు, పోలీస్ శాఖలో కోవట్లు ఉన్నారన్న కొండా మురళి. తెనాలిలో దారుణం, పరిమిడొంకలో 2 మృతురాళ్ల దారుణ హత్య, బంగారం దోచుకున్నట్లు అనుమానం. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులొస్తాయి, భారతీయ భాషలతోనే దేశానికి మనుగడ, విదేశీ భాషలతో మన సంస్కృతికి నష్టమన్న అమిత్ షా. విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్ బాక్స్, సవాలుగా మారిన డేటా రికవరీ, బ్లాక్ బాక్స్ ని అమెరికా పంపే అవకాశం. మహారాష్ట్ర గుజరాత్లని ముంచెత్తిన వర్షాలు, గోదావరి సహా పొంగి పొర్లుతున్న నదులు, ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలు. దుబాయ్లో టీవీ9 నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్, సక్సెస్ అనేది యుఏఈ డిఎన్ఏలో ఉందన్న టీవీ9 సీఈఓ, సమ్మిట్ లో పాల్గొన్న నేతలు, బాలీవుడ్ నటులు.